దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరూ బాగున్నారా? జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము కలవాడగును, మూర్ఖుల సహవాసం చేయువాడు చెడిపోవును. సామెతలు 13:20. మన సహవాసం ఎవరితో ఉన్నదో దానిని బట్టి మన క్రియలు, మన జీవితం, మన భక్తి కూడా ఆధారపడి ఉంటుంది. మనం జ్ఞానులతో సహవాసం చేయాలని దేవుని వాక్యం బోధిస్తుంది. జ్ఞానులు అనగా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు. మనం దేవుని యందు భయభక్తులు కలిగిన వారితో సహవాసం చేయాలి అని దేవుని వాక్యం తెలియచేస్తుంది. మనం భక్తి గల వారమని చెప్పుకుంటూ దేవుని మందిరానికి వెళుతూ తరువాత త్రాగుబోతులతో, వ్యభిచారులతో, లోకస్తులతో మనం సహవాసం చేసినట్లయితే మనలో భక్తి నిలవదో అటువంటి వారి మీద ఉన్న ఆత్మ మన మీద కూడా పనిచేసే అవకాశం ఉంటుంది. నీవు యవ్వనేచ్చుల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడము అని 2 తిమోతి 2వ అధ్యాయం 22వ వచనంలో తెలియచేస్తా ఉన్నాడు.